ఏమంటారు? సో నేను మెదక్ ఎంపీగా ఒక ప్రైవేట్ స్కూల్ కార్యక్రమంలో దమ్మాయిగూడలో ఉన్నప్పుడు ఒక నెట్ కాల్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ని మొదటిసారి మా పిఏ అటెండ్ అయినాడు, రెండోసారి కూడా పిఏ అటెండ్ అయినాడు. చివరి నిమిషంలో కొంత రికార్డ్ చేయడం జరిగింది సంభాషణ. దానికి సంబంధించి ఆ కాల్ కన్వర్జేషన్ అయిపోయిన కొద్దిసేపట్లో రాష్ట్ర డీజీపీ గౌరవనీయులు జితేందర్ గారికి, మా సంగారెడ్డి ఎస్పీ గారికి, మెదక్ ఎస్పీ గారికి ఇద్దరికి కూడా నేను ఫోన్ ద్వారా సమాచారం అందించినాను. డీజీపీ గారికి మెయిల్ పంపించడం జరిగింది. దాని మీద విచారణ కొనసాగుతుందని సంగారెడ్డి ఎస్పీ గారు రెగ్యులర్గా నాతో మానిటర్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఒక రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదు నా నివాసం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి నార్సింగ్ ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను ఇచ్చిన కంప్లైంట్ మీద నార్సింగ్ పోలీసు వాళ్ళు కేసు నమోదు చేసినారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. అది ఇంటర్నెట్ ద్వారా వచ్చినటువంటి కాల్ కాబట్టి దాని ఐపీ నెంబర్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. పోలీస్ ఆర్ ఆన్ ద జాబ్. నిన్న సాయంత్రం మా పోలీస్ అధికారులు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ చేసి జిల్లాలో మీ పర్యటన ఉన్నప్పుడు చెప్పండి, ఒక వెహికల్ మీకు ఒక ముగ్గురిని ఎస్కార్ట్ పోలీసులను ఇస్తాం, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో జరిగే మీ పర్యటనలన్నింటి కూడా మీకు ఎస్కార్ట్ని, ముగ్గురు బందోబస్తు ఉన్నటువంటి పోలీసు ఆర్మ్డ్ వెపన్స్ ఉన్నటువంటి పోలీసు వాళ్ళని ఇస్తామని చెప్పి పోలీసు వాళ్ళు తెలియజేసిర్రు. బట్ దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ ఎవరి పేరు మీదైనా ఫోన్ చేసి బెదిరిస్తే భయపడేటోళ్ళు ఎవరు లేరు. అది ఎర్ర జెండాకైనా ఇంకొక దానికైనా ఇస్లామిక్ తీవ్రవాదానికైనా వ్యతిరేకంగా నిలబడి కొట్లాడినటువంటి కార్యకర్తల బలం, దమ్ము, ధైర్యం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి గట్ల దమ్కి ఇస్తే రఘునందన్ రావు ఏదో పని బంద్ చేసుకుంటాడనో, ఊర్లో పొంటి రాడనో ఎవరన్నా అనుకుంటుంది భ్రమ. బరాబర్ రఘునందన్ రావు నిన్న మొన్న ఎట్లా తిరిగిండో రేపు కూడా అట్లే తిరుగుతాడు. బందోబస్తు ఇచ్చి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. చూద్దాం, దాని తర్వాత మళ్ళీ ఒకసారి డీజీపీ గారిని కలిసి పర్సనల్గా మాట్లాడి చెప్తాం. బట్ ద కాల్ ఈజ్ నాట్ ఫేక్, దే ఆర్ ఆన్ ద జాబ్. నేను మిమ్మల్ని అడుగుతున్నా అన్న, మీరు కూడా మా దుబ్బాక ఎన్నికలలో దుబ్బాకు వచ్చినారు, చూసినారు. మా మీద ఎన్ని పోలీసు కేసులు జరిగినాయో మీరు చూసినారు. సాక్షాత్తు ఈ రాష్ట్ర మంత్రివర్గంలో కేబినెట్ మంత్రులు ఉన్నారన్న, పేర్లు చెప్పదలుచుకోలేదు, ఐ డోంట్ వాంట్ టు నేమ్. వాళ్ళని కూడా ముద్దాయిలు చేసిరన్న, వాళ్ళ ఫోన్లేని కూడా. నేను అడుగుతుంది ఏంటంటే 2020 అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో మేము ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని ఏవి? మేము ఇచ్చిన కంప్లైంట్స్ మీద విచారణ ఏంది? మీరు 23 నవంబర్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుండే, ఓడుతుండే, దానికి సంబంధించిన పంచాయతీ ఎందుకు తీసుకొస్తారు? మీకు నిజంగా చేయాలని ఉంటే డే 1లో అసలు బాధితుని నేను కదా. డే 1 మొదలైందే నవంబర్ దుబ్బాక బై ఎలక్షన్ తోటే కదా టెలిఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టింది. అరే మొదలైన ఈ కీలగాడ మొదలు పెడితే అనే అక్షరాన్ని వదిలేసి నువ్వు రౌతి కాడ మొదలు పెడితే పంచాయతీ ఎట్లన్నా? అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2020లో జరిగిన పంచాయతీలు వదిలేసి 23 అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పంచాయతీని చూసుకొస్తే అంతకంటే ముందు 3 జరిగినాయి ఏంది? వాటి ఎవిడెన్సెస్ అవసరం లేదా మీకు? నేను కదా బరాబర్ నిజాయితీగా ఎవిడెన్సెస్ ఇచ్చి అప్పుడున్నటువంటి డీజీపీకి చెప్పినాను. ఇప్పుడు పిలవడంలో ఉన్న ఇబ్బంది ఏంది? బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు కాదు క్వశ్చన్. అక్కడ ట్యాప్ అయిందని నేను మొట్టమొదటి నుంచి లొల్లి పెడుతుంది నేను. టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని గోలబెట్టి గగ్గోలు పెట్టి అప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా గొడవ చేస్తూ కంప్లైంట్లు ఇస్తుంది నేను కదా. మీకు ఇంకేం కావాలి? చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారిని తీసుకొచ్చి ఎవిడెన్స్ తీసుకుంది సిట్. వాళ్ళు 615 నెంబర్లు ఇచ్చిండ్రు. రఘునందన్ రావు నెంబర్ తీస్తారు, పక్కన పేరు రఘునందన్ రావుది రాయదు, ఏదో ఒక నక్సలైట్ నాయకుని పేరు రాసి ట్రాప్ చేసిండ్రు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి మీకు ఎవిడెన్స్ అరెస్ట్ చేయడానికి? ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారు అంటున్నా, టైంపాస్ కాకపోతే. రోజు ఒకటి ఏంది సీరియల్ అన్న? రోజు ఒకరిని విట్నెస్ పిలిచిన ఏంది సీరియల్? డీసీపీ లేరా? ఐపీఎస్ లేరా? 20 మంది ఐపీఎస్లు పెట్టి సాయంత్రం కల్లా కంప్లీట్ అయ్యి విట్నెస్లను పిలిచి నీ చిత్తశుద్ధి ఏది? సుప్రీంకోర్టు చెప్పింది, శ్రవణ్ రావుని చూస్తున్నాం, ప్రణీత్ రావుని చూస్తున్నాం, ప్రభాకర్ రావుని చూస్తావు. ఏం చూస్తావు? మళ్ళీ రేపో మాపో ఎగిరిపోతారు. సుప్రీంకోర్టు చెప్పిందని వేరే దేశాలకు ఎగిరిపోతారు. ఎప్పుడు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంది? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఆధారాలు లేకపోతే లేవని చెప్పుండ్రి ప్రజలకి. సీరియల్ ఎందుకు అంటున్నా? టీవీలో పిలిచిర్రు, పేపర్లను పిలిచిర్రు, మమ్మల్ని పిలువరు కదా బాధితుల్ని. మొదటి బాధితుల్ని నేనే కదా, నన్నెందుకు పిలువరు అని అడుగుతున్నా. ఆధారాలు ఇచ్చేటోళ్ళని పక్కకు పెట్టి గాంధీ భవన్ పంచాయతీ, సిట్ పంచాయతీ, టీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీ, రోజు సోషల్ మీడియాలో ఏదో రాసుకోవడానికి, పేపర్లో రాసుకోవడానికి కాదు ఇది. ఎస్, నేను కూడా అడుగుతున్నా, 100% చీఫ్ సెక్రటరీ, అప్పటి చీఫ్ సెక్రటరీ వచ్చి చెప్పింది, మేము ఇచ్చిన నెంబర్లు 615 నెంబర్లు బహిర్గతం చేయండి. ఆ 615 మందిని 2 రోజులలో విచారించుండ్రి, 3వ రోజు ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయండి. 18 నెలల అన్న సిట్టు. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్.
మీ ఫోన్ ఉంటే తెలుస్తుంది అన్న మీకు. మా ఫోన్లు విన్నారు కాబట్టి మా బాధలు తెలుసు అట్లా. వాళ్ళు హెడ్డింగ్ల కోసం కొందరు పేర్లు రాసుకుంటారు. మీ కూడా ఉంటే మీరు కూడా రండి అన్న నాతో పాటు సాక్ష్యం ఇద్దాం. ఇప్పుడు కాంగ్రెస్లోనే కొంతమంది ఎమ్మెల్యేలు మాతో కూడా ఆఫ్ ది రికార్డులు చెప్తున్నారు అన్న.